అవుతాయి. అది విని ద్విజుడు పూజ చెడుకు ఉపక్రమించాడట. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు పరిచినట్ట. అతడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చివరి ఒత్తులు చేయమని అనగా ద్విజుడు ఇట్లా చెప్పుచున్నట్ట. నేను పేద బ్రాహ్మణును, భిక్షమెత్తుకుని గడుపుతూ ఉన్నాను అనమాట. కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్న వస్త్రం లేక బహు కష్టములు పడుతూ ఉన్నాను. దీపమును ముట్టించడకు అగ్ని లేదు. నా గావంచ ఒత్తులకు నీకు ప్రాప్తి అయినాయా స్వామి? నా ఆవు దొంగల పాలైంది. నా కుటుంబం వారు ఉపవాసంతో ఉన్నారు. ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను, ఏ ఏకాగ్రతతో నేను పూజ చేస్తాను అని ద్విజుడు కూర్చున్నాడట. విచారిస్తూ ఆ బ్రాహ్మణుడు కూర్చున్నాడట. అది చూచి త్రిమూర్తుల వారు, ద్విజుడా, మదిలో చింతపడకు. నీవు ఆవు పెయ్య దొరుకుతుంది. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పాడట. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు స్వామివారికి 5 మేళాలు అనగా 5 సార్లు స్వామివారికి పూజ చేస్తానని చెప్పి ఈ మాట సత్యమని చెప్పాడట.